ముసలోడికి దసరా పండగ అన్నట్టు ఈ తెల్ల వెంట్రుకల సాయిరెడ్డి ఇప్పుడు ఎల్లో మీడియాకు దొరకడము, అలాగే ఈ సాయిరెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆత్మతో మాట్లాడటము, ఇవన్నీ ఇప్పుడు ద వైర్ పత్రిక బయటపెడితే భారతీయ జనతా పార్టీకి మార్చి నెలలోనే తెలియడంతో సాయిరెడ్డిని రాజ్యసభకు పంపాల్సిన వ్యక్తిని పక్కకు తప్పించారని ఇప్పుడు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెక్స్ట్ బీజేపీ నుంచి రాజ్యసభకు వెళ్తారు అని చెప్పేసి రేపే వెళ్తున్నారు, ఎల్లుండి వెళ్తున్నారు బీజేపీ నుంచి అని పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చినప్పటికీ బీజేపీ పెద్దలు మాత్రం ఈ సాయిరెడ్డిని నమ్మలేదు. ఎంతో నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే ఈ సాయిరెడ్డి మోసం చేశాడు. రేపు మనల్ని మోసం చేయడానికి గ్యారెంటీ ఏంది? మోసం చేసే వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడుతోనే ఇతను చేతులు కలిపాడు కాబట్టి రేపు మనల్ని కూడా మోసం చేస్తారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ సాయిరెడ్డిని పక్కన పెట్టారని చెప్పేసి నెటిజన్లు తీవ్రంగా ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు.